Hello all, welcome to Thai View. Here is our non-spoiler review of the film Family Star starring Vijay Deverakonda, Mrunal Thakur, directed by Parshuram. First things first, సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా డిసప్పాయింట్ చేసింది ఈ మూవీ. పెద్దగా నచ్చలేదు. థియేటర్ నుండి బయటకు వస్తున్నప్పుడు నాకు బాగా కనెక్ట్ అయిన ఆర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించిన సీన్ ఏమైనా ఉందా అని ఆలోచిస్తుంటే సాడ్లీ ఒక్క సీన్ కూడా నా మైండ్లోకి రాలేదు. అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ హీరోయిన్వి అండ్ కొన్ని ఫ్యామిలీ రిలేటెడ్వి కొంచెం మంచిగా అనిపించాయి తప్ప యాజ్ ఎ కొహరెంట్ నెరేటివ్ గా ఆర్ అట్లీస్ట్ సీన్ లెవెల్లో కూడా నథింగ్ ఎక్సైటెడ్ మీ. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బిట్స్ అండ్ ప్లేసెస్ లో బాగానే ఉండింది. విజయ్కి స్కోప్ ఉన్నంతలో బాగా యాక్ట్ చేశాడు. బట్ ఒక స్టేజ్ దాటేసిన తర్వాత ఒక సపోర్టింగ్ స్క్రిప్ట్ లేనప్పుడు యాక్టర్ గా తను మాత్రం ఏం చేయగలరు చెప్పండి. అండ్ ఇట్ షోడ్ ఆన్ స్క్రీన్ యాజ్ వెల్. I wish he comes back with a better film soon, man. Actually, Family Star first half లో కొన్ని పోర్షన్స్ ఓకే అనిపించాయి. బట్ గోయింగ్ ఇన్ టు సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ ఐడియా లెవెల్లోనే డిస్కనెక్టింగ్ అండ్ కైండ్ ఆఫ్ ట్రబులింగ్ అనిపించాయి. ఇక వాటి ఎగ్జిక్యూషన్ గురించి అయితే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ యాజ్ ఆఫ్ నౌ. ప్లాట్ లైన్ విషయానికి వస్తే గోవర్ధన్ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్. మన సొసైటీలోని చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ లానే రెస్పాన్సిబిలిటీస్ అనే ఇష్టమైన బరువును మోస్తూ ఉంటాడు. అండ్ తన లైఫ్ మన హీరోయిన్ ఎంటర్ అయిన తర్వాత ఎలా చేంజ్ అయింది అనేది మీరు మూవీలోనే చూడాలి. మిడిల్ క్లాస్ లైఫ్ అండ్ ట్రెజెక్టరీస్ ని సెటప్ గా పెట్టుకుని రన్ అయ్యే ఒక లవ్ స్టోరీ మన ఫ్యామిలీ స్టార్. ద మూవీ స్టార్ట్స్ ఆఫ్ వెల్. హీరో ఇంట్రడక్షన్ అండ్ మిగతా క్యారెక్టర్స్ ఇంట్రోస్ అన్ని ప్రాపర్ గా ఓకే వీళ్ళ స్టోరీ నేను చూడొచ్చు అనే ఇంట్రెస్ట్ కలిగించేలానే ఉంటాయి. ఐడియల్ సినారియోలో అయితే ఏం జరగాలి, ఒక మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ వెళ్ళాలి. అండ్ అట్లీస్ట్ బై ద మిడ్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం ఆ క్యారెక్టర్స్ మనల్ని ఇంపాక్ట్ చేయాలంటే ఒక జెన్యూన్ ఎంపతి అనేది క్రియేట్ అవ్వాలి ఆ క్యారెక్టర్స్ మీద, విచ్ డిడ్ంట్ హ్యాపెన్ ఇన్ దిస్ ఫిలిం ఫర్ మీ. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ లవ్ స్టోరీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలుసుకోవడం ఆ తర్వాత ప్రేమించుకోవడం, ఈ ట్రోప్ ఎంత ట్రైడ్ అండ్ టెస్టెడ్ అయినా కూడా లీడ్ యాక్టర్స్ మధ్య ప్రాపర్ కెమిస్ట్రీ ఉన్నప్పుడు ఈ సీన్స్ వర్క్ అయ్యే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయి. అండ్ ఈ సినిమాలో కూడా ఆ మూమెంట్స్ బాగానే ఉన్నాయి కంపారిటివ్లీ టు ద అదర్స్. బట్ అవి మాత్రమే సరిపోవు కదా సస్టైన్ అవడానికి. ఇంటర్వెల్ కి తీసుకొచ్చే కాన్ఫ్లిక్ట్ పాయింట్ అంత ఇంపాక్ట్ఫుల్ గా ఏం లేకపోయినా మేబీ సెకండ్ హాఫ్ లో మూవీ మంచి డైరెక్షన్ లోకి వెళ్తుందేమో అని ఒక ఆశ ఉండే. బట్ సెకండ్ హాఫ్ ఈజ్ ఈవెన్ మోర్ టెస్టింగ్. ఆ కాన్ఫ్లిక్ట్ లీడ్ చేసే ఎమోషన్సే కాదు సిచ్యువేషన్స్ కూడా అండర్వెల్మింగ్ గా అనిపించాయి. అండ్ అంతే అండర్వెల్మింగ్ గా వాటిని తీసారు కూడా. సెకండ్ హాఫ్ లో మన హీరో USA లో ఉన్నప్పుడు కొన్ని సీన్స్ నేను ముందు చెప్పినట్టే చూడటానికే ట్రబులింగ్ గా అనిపించాయి. ఈవెన్ దో ప్రతి ఫ్యామిలీకి ఒక జనరేషనల్ స్టార్ ఉంటాడు అనే మూవీ థీమ్ టచింగ్ గానే ఉన్నా ఆ థీమ్ ని ఇంపాక్ట్ఫుల్ గా చెప్పడంలో మూవీ టీమ్ ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. బికాస్ ఫెమిలియర్ డ్రామా వర్కౌట్ అవ్వాలంటే క్యారెక్టర్స్ మధ్య డ్రామా అనేది పండాలి. ఫ్యామిలీ స్టార్ విషయంలో అసలు డ్రామానే లేదు అనే రీతిలో డీల్ చేశారు ఫ్యామిలీ పోర్షన్స్ ని. హీరోకి అండ్ తన బ్రదర్ కి ఒక డ్రామా ఎక్స్ట్రాక్ట్ చేయగలిగేలానే కాన్ఫ్లిక్ట్ పాయింట్ పెట్టారు, కానీ అసలు పాయింట్ మీద ప్రాపర్ కాన్సన్ట్రేషన్ ఉండదు. అండ్ ఆల్సో ఆ ఫ్యామిలీ స్టార్ అనే థీమ్ ఆడియన్స్ కి ఇంపాక్ట్ ఇవ్వాలంటే ముందు అన్ని కష్టాలు మన హీరో దాటాడు అనే ఇంప్రెషన్ రావాలి. అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. కమింగ్ టు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్, తనకు ఆఫర్ చేసిన దానిలో విజయ్ బాగానే చేశాడు. మృణాల్ ఈజ్ ఆల్సో గుడ్ ఇన్ అ రోల్. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే మ్యూజిక్ బై గోపి సుందర్. బోత్ ఆడియో వైజ్ అండ్ పిక్చరైజేషన్ వైజ్ కూడా సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ అ మిక్స్డ్ బ్యాగ్. బిట్స్ అండ్ ప్లేసెస్ లో బాగానే ఉండింది, కానీ ఓవరాల్ గా ఇట్ షుడ్ హావ్ బీన్ బెటర్. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ ఆర్ నాట్ అప్ టు ద మార్క్. యాక్చువల్లీ ఇది టెక్నీషియన్స్ ఫాల్ట్ అని నేను చెప్పలేను. దిస్ హెస్ గాట్ మోర్ టు డూ విత్ ద డైరెక్షన్. పర్సన్స్ వర్క్ ఈస్ ఎ బిట్ అండర్వెల్మింగ్. చాలా సీన్స్ లో బ్లాకింగ్, ఫ్రేమ్ కంపోజిషన్స్ అండ్ షార్ట్ డివిజన్స్ ఒక ఫ్లో లో ఉన్నట్టు అనిపించలేదు. అండ్ ఆల్సో హీస్ అన్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, సో యాక్టర్స్ నుండి పర్ఫార్మెన్సెస్ బాగానే యాక్సెప్ట్ చేసుకున్నారు. బట్ యాజ్ ఎ రైటర్ గా హీ కుడ్ హావ్ డన్ మచ్ బెటర్. మూవీ కోసం ఆయన అనుకున్న సెటప్ అండ్ కోర్ థీమ్ ఏదైతే ఉందో ఒక ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ ఫ్యామిలీ ఫిల్మ్ కి అండ్ టార్గెట్ ఆడియన్స్ కి రిజనేట్ అయ్యేలానే ఉండింది. బట్ ఆ ఐడియాస్ ని ఇంకా బాగా లోడెడ్ గా సీన్స్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఫాలో అప్ డ్రామా మోర్ ఇంపాక్ట్ఫుల్ గా రాసుకుని ఉంటే బాగుండేది. బట్ యా, ఫైనల్ వర్డ్, ఫ్యామిలీ స్టార్ డజంట్ షైన్ అట్ ఆల్. థైవ్యూ రేటింగ్ వచ్చేసి 2.25 out of 5. దట్స్ ద వీడియో గైస్. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థైవ్యూ.